హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత వేద విజ్ఞాన సారము. తన ఆప్తమిత్రుడును భక్తుడును అర్జునునకు శ్రీకృష్ణ భగవానుడు వసగిన ఈ గీతోపదేశము సప్తశత శ్లోక సమన్వితమై జీవుని యథార్థ స్థితిని మరియు భగవానునితో జీవునికి గల సంబంధమును తెలియజేయుచున్నది. శ్రీమద్ భగవద్గీత, దిస్ హైమన్ composed by Lord Krishna to his close friend and devotee Arjuna, is in harmony with 700 verses and conveys the reality of life and the relationship of life with God. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అతః గీతాధ్యానం. హరే కృష్ణ. ఓం పాఠాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. భగవంతుడుకు నారాయణునిచే సూక్ష్మాతి సూక్ష్మమైన యోగ విషయములను అర్జునునకు స్వయంగా బోధించినదియు, మహాభారతములో మధ్య భాగమున పురాణముని అయిన వ్యాసునిచే 18 అధ్యాయములతో కూర్చబడిన ఓ దివ్యమాత, మాపై అద్వైత అమృతాన్ని కురిపించే ఓ తల్లి భగవద్గీత, నీకు నేను నమస్కరిస్తున్నాను. Bhagavad Gita taught to Arjuna by Lord Narayana himself, written in the middle of the Mahabharata by the old sage Vyasa. O divine mother, she who shows elixir of Advaita on us, O mother of 18 chapters, I meditate on thee. O Bhagavad Gita, the destroyer of illusion of manifestation, samsara. Hare Krishna. Namostute Vyasa Visala Buddhe Kularavindaayata Patra Netra Yena Tvaya Bharata Taila Purnaha Prajvalito Jnanamayaha Pradipaha. ఎవరి గొప్ప బుద్ధి అయితే నిండుగా వికసించిన తామర వంటి నేత్రాలతో కాంతి దీపం జ్ఞానం యొక్క తైలంతో నిండి ఉంటుందో అటువంటి గొప్ప వ్యాస మహర్షికి నేను నమస్కరిస్తున్నాను.
I salute such a great sage Vyasa Maharshi, by whom great intellect, with eyes like a full-blown eczema, the lamp of light is filled with the oil of wisdom. Hare Krishna. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే నమః. జ్ఞానముద్రలోని ఓ కృష్ణ పరమాత్మ, భగవద్గీత యొక్క అమృతాన్ని పాలధారల రూపములో కోరిన కోరికలను అన్నిటినీ ప్రసాదించే ఉత్తమమైన కృష్ణుడికి నేను నమస్కరిస్తున్నాను. Salutations to Krishna, the bestower of all desires of the desirees, the holder of Jnana Mudra, the milker of the elixir of Bhagavad Gita. Hare Krishna. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పాదో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీ ఆవులు, గోపాలనందనుడైన శ్రీకృష్ణుడు పాలు పితికేవాడు, అర్జునుడు దూడ, వివేకవంతులు మరియు స్వచ్ఛమైన పురుషులు గీత యొక్క అత్యున్నత అమరమైన అమృతమైన పాలను తాగుతారు. All the Upanishads are cows. The milker is Krishna, the cow-head boy. Arjuna is the cow. Wise and pure men drink the milk, the supreme, immortal nectar of the Gita. Hare Krishna. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువు వాసుదేవుని కుమారుడు, కంస చాణూరులను నాశనం చేసినవాడు, దేవకి యొక్క పరమ ఆనందమైన ప్రభువుకు నా వందనం. O son of Vasudeva, O Lord who destroyed Kamsa and Chanura, O joy of Mother Devaki, salutations, O Krishna, the teacher of the world. Hare Krishna. భీష్మద్రోణ తట జయద్రథ జల గాంధార నీలోత్పల शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थाम विकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैहिरननदी कैवर्तकः केशवः. हरे कृष्ण. భీష్ముడు మరియు ద్రోణుడు గట్టుగా, జయద్రథుడు నీరుగా, గాంధారరాజు శకుని నీలం తామరగా, శల్యుడు మొసలిగా, కృప ఆటపోట్లుగా, కర్ణుడు శక్తివంతమైన అలగా, అశ్వత్థామ మరియు వికర్ణుడు ప్రమాదకరమైన మొసలి రకం జంతువులుగా, దుర్యోధనుడు సుడిగుండంగా ఉన్నటువంటి యుద్ధ నదిని చుక్కాని లాంటి దేవదేవుడు శ్రీకృష్ణుడు సరి అయిన మార్గదర్శకములో పాండవులు దాటవేయగలిగినారు. Bhishma, Drona were the two banks. Jayadratha was the water. King of Gandhara, Shakuni was the blue lotus. Shalya was the crocodile. Kripa was the tide. Karna was the mighty wave. Ashwadhama and Vikarna were the dangerous alligators. Duryodhana was the whirlpool. Pandavas crossed this river of war with Krishna as their helmsman. Hare Krishna. పారాశర్యవచః సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జన షట్పదైరహరహః పేపీయమానం ముదా భూయాద్ భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే. మహాభారతం యొక్క ఈ కమలం
పరాశర మహర్షి కుమారుడు వ్యాస మహర్షి పదాల సరస్సులో జన్మించి గీతా సారాంశం యొక్క మధురమైన సువాసనతో అనేక కథలను కేసరాలుగా కలిగి కలియుగ ప్రభావాలను నాశనం చేసే హరిపై ఉపన్యాసాల ద్వారా పూర్తిగా తెరవబడి ప్రపంచంలోని మంచి మనుషులు తేనెటీగల వలె సంతోషంగా త్రాగి రోజు రోజుకు మనకు మంచిని అందించేవారు అవుతారు. May this lotus of the Mahabharata born in the lake of the words of Vyasa, son of Parashara, with intense sweet fragrance of the essence of Gita, with many stories as its stamens, fully opened by the discourses on Hari, the destroyer of the effects of Kali Yuga, and drunk joyously by the bees of good men in the world, day by day become the bestower of the good to us. Hare Krishna. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. నేను అన్ని ఆనందాలకు మూలమైన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను. అతని కరుణ మగవారిని మంచి వాగ్దాటులను మరియు వికలాంగులను సైతం పర్వతాలను దాటేలా చేస్తుంది. I bow down to Sri Krishna, the source of all joy, whose compassion brings speech from the lips of the dumb and carries the lame over mountains. Hare Krishna. లొకేషన్ పెట్టాడు మెకానిక్ వస్తాడట. ఎలా కొట్టాలి, ఏం చేయాలి? వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేदैः సాంగపద క్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. దేవతలు దైవిక శ్లోకాలను సృజించడం ద్వారా పదక్రమాన్ని అనుసరించి సామవేద గాయకులు వేదాలు మరియు ఉపనిషత్తులను పఠించడం ద్వారా ఎవరైతే ప్రసన్నం అవుతారో అతనిలో లీనమైన యోగులు ఎవరినైతే తన మనస్సులో చూడగలుగుతారో మరియు ఎవరి పరిమితిని ఏ చెడు శక్తి కనుగొనలేదో ఆ భగవంతుని యొక్క అత్యున్నత వ్యక్తిత్వానికి వినయపూర్వకమైన నమస్కారములు. Salutations to him who is worshipped with the divine chants by Brahma, Varuna, Indra, Rudra, Maruta, who is pleased by singers of Samaveda by singing Vedas and Upanishads following the word sequence, who is seen by yogis who are absorbed in him, with their mind merging in him, and whose end is not known even by the howards of Devas and Asuras. 18వ శ్లోకము భక్తి యోగము భగవద్ గీత 12వ అధ్యాయము 18th శ్లోక భక్తి యోగ భగవద్ గీత 12th chapter. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః.
సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. శ్రీ భగవానువాచ సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. శ్రీ భగవానువాచ సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమాన శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. శ్రీ భగవానువాచ సమః శత్రౌ చ మిత్రే చ తదా మానాపమానః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. హరే కృష్ణ. హరే కృష్ణ. మొదట శ్రీ భగవాను వాచ, అక్కడ భాకు వస్తుంది. ఇంకోటి మొదటి లైన్ లో తథా, అక్కడ తదా కాదు తథా దీర్ఘము ప్లస్ వస్తుంది. అలాగే మానాపమానయోః, మానాపమానః కాదు మానాపమానయోః. అలాగే షీకి షాకి ష ష రెండిటికి తేడా ఉంటుంది. ఎప్పుడైతే శీతోష్ణ ఆ షా ఉంది కదా, మనం నాలుకను కొంచెం పైన అంగిటికి తగిలిస్తే ఆ సౌండ్ ష అని సౌండ్ వస్తుంది. శీతోష్ణ శీతోష్ణ అది అలా పలకడానికి అలవాటు చేసుకోండి. రెండిటికి తేడా ఉంటుంది. శీతోష్ణ ఓకే, శీతోష్ణ యా. పైన అంగిటికి తగిలిస్తే ఆటోమేటిక్ గా షా పలికినప్పుడు మీకు ఆ సౌండ్ అనేది డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. ఓకే ఓకే. శ్రీ భగవానుడు ఇలా పలికెను, ఎవరైతే మిత్రుల పట్ల మరియు శత్రువుల పట్ల ఒక్కలాగే ఉంటారో, గౌరవము అపమానముల ఎడ, చలి వేడిమి పట్ల, సుఖ దుఃఖముల పట్ల సమబుద్ధితో ఉంటారో, మరియు చెడు సాంగత్యమును విడిచి ఉంటారో, అటువంటి వ్యక్తులు నాకు చాలా ప్రియమైన వారని చెప్పి భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. ప్రతిపదార్థము శ్రీ భగవానువాచ శ్రీ భగవానుడు పలికెను, సమః ఒకేలాగా, శత్రౌ శత్రువు పట్ల, చ మరియు మిత్రే మిత్రుని పట్ల, చ తథా మరియు ఇంకా మాన అపమానయోః గౌరవము అపమానముల యందు, శీత ఉష్ణ చలి మరియు వేడిమిలో, సుఖ దుఃఖేషు సుఖ దుఃఖముల యందు సమః ఒక్కలాగే ఉంటూ సంగ వివర్జితః. చెడు సాంగత్యము విడిచి. శ్రీ భగవానుడు ఇలా పలికెను, ఎవరైతే మిత్రుల పట్ల మరియు శత్రువుల పట్ల ఒక్కలాగే ఉంటారో, గౌరవము అపమానముల ఎడ, చలి వేడిమి పట్ల, సుఖ దుఃఖముల పట్ల సమబుద్ధితో ఉంటారో, మరియు చెడు సాంగత్యమును విడిచి ఉంటారో, అటువంటి వ్యక్తులు నాకు చాలా ప్రియమైన వారు.
The Lord said, those who are alike to friend and foe, equipoised in honor and dishonor, cold and heat, joy and sorrow, and are free from all unfavorable association, such persons are very dear to me. శ్రీ భగవానువాచ The Lord said, సమః alike శత్రౌ to a foe చ and మిత్రే to a friend చ తథా as well as మాన అపమానయోః in honor and dishonor, శీత ఉష్ణ in cold and heat, సుఖ దుఃఖేషు in joy and sorrow, సమః equipoised, సంగ వివర్జితః free from all unfavorable association. The Lord said, those who are alike to friend and foe, equipoised in honor and dishonor, cold and heat, joy and sorrow, and are free from all unfavorable association, such persons are very dear to me. समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः. శత్రువు మరియు మిత్రుని పట్ల ఒక్కలాగే ఉండుట. భక్తులు అందరి పట్ల మంచి భావనతోనే ఉంటారు. శత్రుత్వము లేదా మిత్రత్వం యొక్క భావనలతో ఉద్వేగపడరు. ఈ విషయంలో ప్రహ్లాదుని గురించి ఒక కథ ఉంది. ఒకసారి ఆయన పుత్రుడు విరోచనుడు ప్రహ్లాదుని గురువు గారి పుత్రుడు సుధన్వుడితో వాగ్విదానికి దిగాడు. విరోచనుడు అన్నాడు, నేనే నీకన్నా గొప్పవాడిని, ఎందుకంటే నేను ఒక మహారాజు గారి కొడుకుని. సుధన్వుడు అన్నాడు, నేనే గొప్ప, ఎందుకంటే నేను ఒక ఋషిపుత్రుడను. వారిద్దరూ చిన్నవారు. వారి ఉద్వేగములో పందెం వేసుకున్నారు. వారికి ఇలా అనుకున్నారు, ఎవరు గొప్పవాడిని తేలితే వారే బ్రతకాలి, చిన్నవాడు చనిపోవాలి అని. समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः. Alike to friend and foe, devotees are positively disposed towards all and are not swayed by the sentiments of enmity and friendship. There is a beautiful story about Prahlada regarding this. Once his son Virochan got into Virochan got into an argument with his guru's non-sadhav Sudhanva. Virochan said, I am superior to you because I am the son of the king. Sudhanva claimed, I am superior because I am the son of a rishi. They were both young and in their impetuousness, they laid bets. Both said, whoever is proved superior will live while the other will have to die. Samah shatrau cha mitre cha tadha manavamanayoh sitoshna sukha dukkheshu samasanga vivarjitah. మరిక దీనికి న్యాయ నిర్ణేత ఎవరు? సుధన్వుడు విరోచనుడితో ఇలా అన్నాడు, మీ తండ్రి గారు ప్రహ్లాదుడే దీనికి న్యాయ నిర్ణేత. విరోచనుడు ఆశ్చర్యంతో అన్నాడు, నిజంగానా? కానీ ఆయన పక్షపాతంతో వ్యవహరించాడు అంటావేమో. కాదు, మా తండ్రి గారు అంగీర ఋషి చెప్పాడు, మీ తండ్రి ప్రహ్లాదుడు సంపూర్ణ నిష్పక్షపాతి.
ఆయన మిత్రునికి శత్రువుడికి తేడా చూపించడు అని అన్నాడు సుధన్వుడు. ఆ ఇద్దరు పిల్లలు ప్రహ్లాదుని వద్దకు వెళ్ళారు. విరోచనుడు అడిగాడు, తండ్రి, నేను గొప్పవాడినా లేక సుధన్వుడా అని ప్రహ్లాదుడు అడిగాడు. ఆ ప్రశ్న అసలు ఎందుకు వచ్చింది అని ప్రహ్లాదుడు అడిగాడు. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. Now who would be the judge? Sudhanva said to Virochan, your father Prahalad, we will be the judge. Virochan exclaimed, really? But then you will complain that the has been partial. No, my father, Rishi Angira, has said that your father Prahalad is perfectly just and will never differentiate between friend and foe. The two boys went to Prahalad. Virochan asked, Father, am I superior or Sudhanva? Prahalad said, why did these questions arise? Samasatrau cha mitre cha तथा मानावमानयोः शीतोष्ण सुख दुःखेषु సమసంగ వివర్జితః. నాన్న, మేమిద్దరం పందెం వేసుకున్నాం. ఎవరు గొప్పవాడు అని తేలితే వారు బ్రతికుండాలి, రెండవ వాడు చనిపోవాలి అని. ప్రహ్లాదుడు నవ్వి ఎలా అన్నాడు, నీ మిత్రుడు సుధన్వుడే గొప్పవాడు, ఎందుకంటే ఆయన నీ తండ్రి యొక్క గురువు గారి పుత్రుడు. కాబట్టి ప్రహ్లాదుడు తన సేవకులకు ఇలా ఆదేశం ఇచ్చాడు, నా పుత్రుడిని ఉరికంబం దగ్గరికి తీసుకువెళ్ళి ఉరియేయండి అని. ఆ సమయంలో సుధన్వుడు జోక్యం చేసుకున్నాడు. ఆగండి అన్నాడు ప్రహ్లాదునితో, నాకొక రెండవ ప్రశ్న ఉంది, నేను మీకన్నా గొప్పవాడినా అని. ప్రహ్లాదుడు ఇలా జవాబు చెప్పాడు, నేను రాక్షస వంశంలో జన్మించాను, నీవేమో ఒక ఋషి కుమారుడు. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. Father, we have laid bets that whoever in proved superior will remain alive while the other will have to die. Prahalad smiled and said, your friend Sudhanva is superior since he is the son of the father's guru. Prahalad ordered his servants, take my son to the gallows and hang him. Gallows and hang him. At that moment, Sudhanva intervened. Wait, he said to Prahalad, I have a second question. Am I superior? Are you? Prahalad replied, I have been born in a family of demons. While you are the son of a Rishi, who is also my guru. Samau setrau cha mitre cha tadha manavamanayoh శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. ఆయన నా గురువు గారు కూడా, అందుకే నీవే గొప్పవాడి అని సుధన్వుడు మరలా అడిగాడు. అదే నిజమైతే మరి నా యొక్క ఆజ్ఞలను పాటిస్తారా? తప్పకుండా అన్నాడు ప్రహ్లాదు. సరే, అయితే విరోచనుని విడిచిపెట్టండి అన్నాడు సుధన్వుడు. ప్రహ్లాదుడు ఏ విధంగానైతే నా పుత్రుని ఉరికంబం దగ్గరికి తీసుకువెళ్ళి ఉరివేయండి అన్నాడో అదే విధంగా తన భటులను అతన్ని వదిలిపెట్టని అని ఆజ్ఞాపించాడు. దేవతలు ఆయన సభలో పూలవాలు కురిపించి ప్రహ్లాదు యొక్క న్యాయశ్రేష్టతని కొనియాడారు. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. Hence who are superior? Sudhanva again asked in that case, will you obey my instruction? Yes, of course, responded Prahalad. Okay, then leave Virochan, said Sudhanva. Prahalad
responded Prahalad. Okay, then leave Vivachan, said Sudanva. Prahalad instructed his servants, leave him. In the same manner as he had said, take him to the gallows. The celestial gods showered flowers into his court and Hey, hailed the quality of justice that Prahalad displayed. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. ఈ యొక్క న్యాయ దృక్పథం ప్రహ్లాదునికి సహజంగానే వచ్చింది. ఎందుకంటే ప్రహ్లాదుడు ఒక పరిపూర్ణమైన భగవత్ భక్తుడు. స్నేహితుడు, శత్రువు, బంధువు, దగ్గరివాడి లేదా పరాయవాడు వీరందరి పట్ల అతడు ఒకలాగే ఉన్నాడు. This attitude of justice came naturally to Prahlada because of virtue of being a perfect devotee of the Lord. He was equal to friend, boy, relative, kin, and outsider. Samaha shatrau cha mitre cha tadha manapamanayo sitoshna sukha dukkeshu samaha sanga vivarjitaha. గౌరవము లేదా అవమానం పట్ల సమత్వ బుద్ధితో ఉండుట. భక్తులు తమకు మర్యాద జరిగినా లేదా అవమానం జరిగినా పట్టించుకోరని కూడా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇది ఎలాగంటే ఒక వ్యక్తి అక్రమ సంబంధము ప్రారంభిస్తే ఆ వ్యక్తి ఎవరైనా ఇతరులు గమనిస్తున్నారేమో అని చూస్తూ ఉంటాడు. కానీ ఆ సంబంధం గాఢంగా మారిన తర్వాత ఆ వ్యక్తి అది తనకు తెచ్చే అపకీర్తి గురించి ఇక పట్టించుకోడు. ఇదే విధంగా భక్తుని హృదయములో దివ్య ప్రేమాగ్ని ఎంత ప్రకాశవంతంగా వెలుగుతుందంటే అతనికి ప్రాపంచిక మాన అపమానములు విలువ లేకుండా ఉంటాయి. సమహ శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. Equipoised in honor and dishonor. Sri Krishna further mentions that the devotees pay no heed to honor and dishonor. This is just like when a person begins engaging in an illicit relationship. He or she is mindful of what others will say. But when the relationship becomes deep, then the person no longer cares about the dispute. It will bring. Similarly, in the heart of the devotee, the flame of divine love burns so brightly that worldly honor and dishonor no longer carry any importance. Samasatrau cha mitre cha tadha manavamanayoh sitoshna sukha dukkeshu samasanga vivarjitah. శీతోష్ణములలో మరియు సుఖ దుఃఖాల్లో ఒక్కలాగే ఉండడం. భక్తులు అనుకూల మరియు ప్రతికూల పరిస్థితుల్లో ఒక్కలాగే ఉంటారు. ఇవేవి శాశ్వతమైనవి కావు అని వారికి తెలుసు. అవి పగలు రాత్రిలాగా వచ్చిపోతుంటాయి. కాబట్టి భగవంతుడి నుండి తమ మనస్సును దూరం చేసి వాటి మీద ఆలోచించడం దండగా అని వారి అభిప్రాయం. రామకృష్ణ పరమహంస గారి జీవితంలోని ఒక సంఘటన సాధువుల స్వభావం గురించి మనకు తెలియజేస్తుంది. ఆయనకి పెద్ద వయసులో గొంతు క్యాన్సర్ వచ్చింది. జనులు ఆయనలో కాళీమాతని ఆయన వ్యాధిని తగ్గించమని ప్రార్థించమని అడిగారు. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. Alike in cold and heat, joy and sorrow, the devotees are equipoised in favorable and unfavorable circumstances. They know that none of these are permanent. They come and go like the day and the night. And so they do not consider it
worth their while to take their thoughts of God and focus on either of them. An incident from the life of Ramakrishna Paramahamsa illustrate the nature of science. He got cancer of the throat in his old age. People asked him to pray to Mother Kali to cure him. Samasetrau cha mitre cha tadha manavamanayoh sitoshna sukha dukkheshu samasanga vivarjitah. ఆయన ఇలా అన్నారు, నా మనసు కాళీమాత పట్ల ప్రేమతో నిండి ఉన్నది. దానిని అమ్మవారి నుండి దూరం చేసి ఈ యొక్క శారీరక క్యాన్సర్ వైపు ఎందుకు మళ్లించాలి? భగవంతుని సంకల్పం ఎలా ఉంటే అలాగే కానివ్వండి అన్నాడు. He said, my mind is absorbed in love for Mother Kali. Why should I take it off from her and apply it to this dirty bodily cancer? Whatever God has willed, let it happen. Samaha setrau cha mitre cha tadha manapamanayoh sitoshna sukha dukkeshu samaha sanga vivarjitah. ప్రతికూల సాంగత్యమును విడిచిపెట్టి ఉండుట. వ్యక్తులు లేదా వస్తువులతో సాంగత్యమునే సంగము అంటారు. 2 రకాల సంగములు ఉన్నాయి. మన మనస్సుని లౌకిక ప్రాపంచిక విషయాల దిశగా తీసుకెళ్లే సాంగత్యమును కుసంగము, చెడు ప్రతికూల సాంగత్యము అంటారు. మరి మనస్సుని ప్రపంచం నుండి వేరుగా భగవంతుని దిశగా తీసుకువెళ్లే సాంగత్యమును సత్సంగము, అనుకూల మంచి సాంగత్యం అంటారు. భక్తులు ప్రాపంచిక తలంపులను ఆస్వాదించరు కాబట్టి సహజంగానే కుసంగము విడిచిపెట్టి సత్సంగములో నిమగ్నమవుతారు. సమహ శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమహ సంగ వివర్జితః. Free from unfavorable association. Associating with the person or objects is called sang. There are 2 kinds of sang. Association that takes our mind off the world is kusang, unfavorable association. That which takes our mind away from the world and towards God is called satsang, favorable association. Since devotees do not relish worldly thoughts, they naturally avoid kusang and engage in satsang. Samasetrau cha mitre cha tadha manavamanayoh sitoshna sukha dukkheshu samasanga vivarjitah. 19వ శ్లోకము భక్తి యోగము భగవద్గీత 12వ అధ్యాయము. 19th శ్లోక భక్తి యోగ భగవద్గీత 12th చాప్టర్. శ్రీ భగవానువాచ తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. హరే శ్రీ భగవానువాచ తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః.
తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ ప్రియో నరః. శ్రీ భగవానువాచ తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శ్రీ భగవానువాచ తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శ్రీ భగవానువాచ తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఈ భగవానుడి ఇలా పలికారు. ఎవరైతే దూషణ మరియు పొగడ్తని ఒక్కలాగే తీసుకుంటారో, మౌనముగా చింతన చేస్తుంటారో, తమకు లభించిన దానితో తృప్తిగా ఉంటారో, నివాస స్థానము పట్ల మమకారాసక్తి లేకుండా ఉంటారో, ఎవరి బుద్ధి స్థిరముగా నాయందే లగ్నమై ఉన్నదో, ఎవరైతే నాయందు భక్తితో నిండిపోయి ఉన్నారో, అటువంటి వ్యక్తులు నాకు చాలా ప్రియమైన వారు. శ్రీ భగవానువాచ శ్రీ భగవానుడు పలికెను తుల్య ఒకేలాగా పరిగణిస్తూ నిందాస్తుతి దూషణ మరియు పొగడ్త మౌని మౌనముగా చింతన సంతుష్టో తృప్తిగా ఉంటూ ఏన కేనచిత్ దేనితో అయినా అనికేతః నివాస స్థానముపై మమకార ఆసక్తి లేకుండా స్థిరముగా మతి బుద్ధి భక్తిమాన్ భక్తితో నిండి ఉన్నవాడు మే నాకు ప్రియః చాలా ప్రియమైన నరః. వ్యక్తి. శ్రీ భగవానుడు ఇలా పలికెను ఎవరైతే దూషణ మరియు పొగడ్తని ఒక్కలాగే తీసుకుంటారో, మౌనంతో చింతన చేస్తుంటారో, తమకు లభించిన దానితో తృప్తిగా ఉంటారో, నివాస స్థానము పట్ల మమకారాసక్తి లేకుండా ఉంటారో, ఎవరి బుద్ధి స్థిరముగా నాయందే లగ్నమై ఉన్నదో, ఎవరైతే నాయందు భక్తితో నిండిపోయి ఉన్నారో, అటువంటి వ్యక్తులు నాకు చాలా ప్రియమైన వారు. The Lord said, those who take praise and reproach alike, who are given to silent contemplation, content with what comes their way, without attachment to the place of residence, whose intellect is firmly fixed in me, and who are full of devotion to me, such persons are very dear to me. Sri Bhagawanuvacha. The Lord said, Tulya alike Ninda Stuti reproach and praise,
Mauni. Silent contemplation. Santushtaha. Content. Yena kenachit. With anything. Aniketaha. Without attachment to the place of residence. Sthiraha. Sthira. Firmly fixed. Matihi. Intellect. Bhaktiman. Full of devotion. Me. To me. Priyaha. Very dear. Naraha. A person. The Lord said, those who take praise and reproach alike, who are given to silent contemplation, content with what comes their way, without attachment to the place of residence, whose intellect is firmly fixed in me, and who are full of devotion to me, such persons are very dear to me. Tulya ninda stutir mauni santushto yena kenachit aniketah sitarvati భక్తిమానే ప్రియో నరః. పొగట్ట మరియు దూషణని ఒక్కలాగే తీసుకున్నట. బాహ్యమైన వాటి నుండి ప్రేరణ లభించే వారికి ఇతరుల నుండి లభించే ప్రశంస లేదా తిరస్కారము చాలా ప్రధానంగా అనిపిస్తాయి. కానీ భక్తులకు ప్రేరణ అంతర్గతంలో నుండే లభిస్తుంది. కాబట్టి ఇతరులు మెచ్చుకోలు లేదా విమర్శ వారిలో ఏమీ తేడా చూపించదు. మౌనముగా ధ్యానం, చింతన చేసుకొనుట. కాకులు మరియు హంసలు పూర్తి విరుద్ధమైన ఆసక్తులు కలిగి ఉన్నాయి. కాకులు చెత్త కుప్పల పట్ల ఆకర్షితమైతే రాజహంసలు ప్రశాంతమైన కొలనుల పట్ల ఆకర్షితమవుతాయి. తుల్య నిందాస్తుతిర్ మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. Take praise and reproach alike. For those who are externally motivated, the appreciation and rejection by others is all important. However, devotees are internally motivated by the principles they value within themselves. Hence, neither commendation nor denunciation by other makes any difference to them. Given to silent contemplation, crows and swans have diametrically opposite choice. While crows are drawn to garbage piles, the majestic swan are attracted by tranquil lakes. Tulya nindastu tirmauni santushto yena kenachit aniketah sthiramatihi bhaktiman me priyo naraha. కానీ సాధుభక్తులు స్వచ్ఛమైన మనస్సులను కలిగి ఉంటారు. అందుకే ప్రాపంచిక విషయములు వారికి చెత్త కుప్పలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయో అంతే ఆకర్షణీయముగా ఉంటాయి. అంటే వారు ఏమీ మాట్లాడరు అని అర్థం కాదు. హంస కొలనుపై ఆకర్షితమైనట్టు వారి మనసులో భగవంతుని యొక్క నామములు, రూపములు, లీలలు మరియు మహిమల పట్ల ఆసక్తితో ఉంటాయి. తమకు లభించిన దానితో తృప్తిగా ఉండుట. భక్తుల యొక్క అవసరాలు కేవలం శరీర నిర్వహణ కోసం కావలసినంత మాత్రమే ఉంటాయి. తుల్యా నిందాస్తుతిర్ మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. Similarly, the minds of worldly people find great relish in conversing about materialistic topics. But the saintly devotees possess pure minds, and thus worldly talks seems as attractive to them as a pile of garbage. This does not mean that they do not converse. Like the swan drawn to the lakes, their minds are drawn toward topics such as the names, forms,
pastimes, and glories of God. Content with the whatever comes their way. The needs of the devotees shrink to the bare necessities for maintaining the body. Tulya nindastu tirmauni santushto yena kenachit aniketah sthiramatihi bhaktiman me priyo naraha. సంత్ కబీర్ తన ప్రఖ్యాత పద్యంలో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. మాలిక్ ఇతనా దీజియే జామే కుటుంబ సమాయ మై భీ భూఖ నా రహు సాధున భూకా జాయ. సెయింట్ కబీర్ expresses this in his famous couplet, మాలిక్ ఇతనా దీజియే జామే కుటుంబ సమాయ మై భీ భూకా నా రహు సాధు నా భూకా జాయ. తుల్యా నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థితర్మతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఓ భగవంతుడా, నా కుటుంబ శరీర పోషణకు సరిపోయేంత మరియు ఇంటికి వచ్చిన సాధువుకు పెట్టగలిగే అంత మాత్రమే నాకు ప్రసాదించము. నివాస స్థానము పట్ల మమకార అనురాగం లేకుండుట. ఈ భూలోకముపై ఏ ఇల్లు కూడా ఆత్మకు శాశ్వత నివాస స్థానం కాజాలదు. ఎందుకంటే మరణ సమయంలో అన్నింటినీ విడిచిపెట్టేయాలి. మొఘల్ సార్వభౌముడు అక్బర్ రాజధాని ఫతేపూర్ సిక్రీ నిర్మించినప్పుడు ఈ సూత్రాన్ని ప్రధాన గేటుపై చెక్కించాడు. ఈ ప్రపంచము ఒక వెంతన, దాని దాటి వెళ్ళు కానీ దానిపై ఇల్లు కట్టకు అని. O Lord, give me just enough for the bare maintenance of my family's worldly needs, and for giving alms to the sadhu who comes to my door, without attachment to the place of residence. No earthly home can be the permanent residence for you, the soul, for it must necessarily be left behind at the time of death. When the Mughal Emperor Akbar built his capital Fatehpur Sikri, he but put the following inscription on the main entrance gate: the world is a bridge. Cross over it, but build no house on it. Tulya nindastu tirmauni santushto yena kenachit aniketah sthiramatihi bhaktiman me priyo naraha. ఇదే అర్థంలో కృపాలుజీ మహారాజ్ ఎలా పేర్కొన్నాడు, జగమే రహో ఐసే గోవింద రాధే ధర్మశాల మే యాత్రి రహే జో బతాదే. ఇన్ ద సేమ్ vein, Jagadguru Sri Gopal Maharaj states, Jagme raho aise Govinda Radhe, Dharmasala mein yatri rahe jo batade. Radha Govinda Gita. ఒక్క బాటసారి దారి పక్క హోటల్లో బస చేసినట్టు నీవు ఈ ప్రపంచంలో నివసించు, మరుసటి ఉదయం దాన్ని ఖాళీ చేయాలి అని తెలుసుకొని ప్రపంచంలో నివసించు. ఈ మాటల్లో నిజాన్ని తెలుసుకునే పెదప భక్తులు తమ ఇంటిని ఒక తాత్కాలికమైన నివాస స్థానంగానే పరిగణిస్తారు. లివ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ ఎ ట్రావెలర్ లివ్స్ ఇన్ ఏ వేసైడ్ ఇన్, aware that it is to be vacated the next morning. Realizing the truth of this statement, devotees look on their home as only a temporary dwelling place. Tulya ninda stutirmauni santushto yena kenachit aniketah sthirarmatihi bhaktiman me priyo naraha. బుద్ధి నాయందే స్థిరముగా నిలిపి ఉంచుట. జగత్తులో భగవంతుడి యొక్క అత్యున్నత స్థానము మరియు భగవంతుడితో తమకు ఉన్న సంబంధము పట్ల భక్తులకు దృఢ విశ్వాసం ఉంటుంది. ప్రేమతో శరణాగతి చేస్తే భగవత్ కృపచే వారు అత్యున్నత స్థాయిని పొందుతాము అన్న గట్టి నమ్మకం వారికి ఉంటుంది. అందుకే వారు ఒక ఆకర్షణ నుండి ఇంకొక ఆకర్షణకు లేదా ఒక మార్గం నుండి ఇంకో మార్గముకు పోరు. ఇటువంటి దృఢ సంకల్పం గల భక్తులు తనకు ఎంతో ప్రియమైన వారు అని శ్రీకృష్ణుడు ప్రకటిస్తున్నాడు. Intellect is firmly fixed in me. Intellect is firmly fixed in me. Devotees have deep conviction in the
supremacy of God, God's position in creation, and their internal relationship with Him. They are also firm in their faith that if they surrender to Him lovingly, by God's grace, they will achieve the highest realization. Hence, they neither wander from attraction to attraction or from path to path. Sri Krishna declares such resolute devotees to be very dear to him. Tulya nindastu tirmauni santushto yena kenachit aniketah sthiramatihi bhaktiman me priyo naraham. భక్తుడు ఎల్లప్పుడూ చెడు సాంగత్యములకు దూరముగా ఉండును. కొన్ని మార్లు ప్రశంసింపబడుట, మరొకప్పుడు నిందింపబడుట అనున్నది మానవ సమాజపు స్వభావం. కానీ భక్తుడు అట్టి కృత్రిమములైన కీర్తి అపకీర్తులకును సుఖ దుఃఖములకును సదా అతీతుడై సహనమును కలిగి ఉండను. శ్రీకృష్ణునికి సంబంధించిన విషయములను తప్ప అతడు మరి దేనిని గూర్చి చర్చింపనందున అతడు మౌని అనబడును. మౌని అనగా అసలు మాట్లాడకుండా నుండుట అని అర్థము కాదు. అసంబద్ధములైన విషయములను చర్చింపకూడదని అర్థము. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. A devotee is always free from all bad association. Sometimes one is praised and sometimes one is defamed. That is the nature of human society. But a devotee is always transcendental to artificial fame and infamy, distress or happiness. He is very patient. He does not speak of anything but the topics about Krishna. Therefore, he is called silent. Silent does not mean that one should not speak. Silent means that one should not speak nonsense. Tulya nindastu tirmauni santushto yena kenachit aniketah sthiramatihi bhaktiman me priyo naraham. వాస్తవమునకు ప్రతి ఒక్కరూ అవసరమైన విషయంలోనే చర్చింపవలెను. దేవాది దేవుని కూర్చిన చర్చయే భక్తునికి అవసరమైనది. అతడు అన్ని సందర్భములందునూ ఆనందముగా ఉండును. కొన్ని మార్లు భుజించుటకు రుచిగల పదార్థములను పొందినను, మరికొన్ని మార్లు పొందకపోయినను అతడు సదా సంతృప్తుడై ఉండును. అతడు వసతి సౌకర్యము ఎట్టిదైనను లెక్క చేయడు. కొన్ని మార్లు అతడు చెట్టు క్రింద వసింపవచ్చును, మరికొన్ని మార్లు విలాసవంతముగా భగవన్నందు నివసింపవచ్చు. ఈ రెండింటిచే అతడు ఆకర్షింపబడడు. అతడు తన నిశ్చితాభిప్రాయమునందును మరియు జ్ఞానమునందును స్థిరుడైయుండును. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. One should speak only of essential and the most essential speech for the devotee is to speak for the sake of Supreme Lord. A devotee is happy in all conditions. Sometimes they may get very palatable foodstuffs, sometimes not, but he is satisfied, nor does not care for any residential facility. He may sometimes live underneath a tree, and may sometimes live in a very palatial building. Palatial building. He is attracted to neither. He is called fixed because he is fixed in his determination and knowledge. Tulya nindastu tirmauni santushto yena kenachit aniketah sthiramatihi bhaktiman me priyo naraham. కనుక అతడు స్థిరుడని చెప్పబడను. భక్తుని ఈ గుణలక్షణంలో వర్ణనలో కొన్ని పునరుక్తులు కనబడవచ్చును. భక్తుడు ఈ గుణలక్షణం అన్నింటినీ సంపాదింపవలని నొక్కి చెప్పుటకే అట్లు చేయబడింది.
శుభ లక్షణములు లేనిది ఎవరును శుద్ధ భక్తులు కాజాలు. హరవ భక్తస్య కుతో మహద్గుణాః. We may find some repetition in the description of the qualifications of a devotee, but this is just to emphasize the fact that a devotee must acquire all these qualifications. Without good qualifications, one cannot be a pure devotee. Harava bhaktasya kuto mahadgunaah. Tulya nindastutirmauni santushto yena kenachit aniketah stiranmatihi భక్తిమాన్ మే ప్రియో నరః. అనగా భక్తులు కాని వానికి శుభ లక్షణములు ఉండజాలవు. కనుక భక్తులుగా గుర్తింపబోరు వాడు ఈ శుభ లక్షణములను పెంపొందించుకోగలరు. కానీ ఈ గుణములను సాధించుటకే భక్తుడు ప్రత్యేకముగా ప్రయత్నింపన అవసరం లేదు. కృష్ణ చైతన్యమునందు భక్తియుక్త సేవ యందు నిమగ్నత అనునది అట్టి గుణ లక్షణములను పెంపొందించుకున్నటకు సహజముగానే అతనికి తోడ్పడును. One who is not a devotee has no good qualification. One who wants to be recognized as a devotee should develop the good qualifications. Of course, he does not extraneously endeavor to acquire these qualifications. But engagement in Krishna consciousness and devotional service automatically helps him develop them. Tulya nindastu tirmauni santushto yena kenachit aniketah stiramatihi bhaktiman me priyo naraha. Yogesham Satchidanandam Vasudevam Rajapriyam Dharma Sanstapakam Veeram Krishnam Vande Jagadgurum. Om Sarvesham Swastir Bhavatu Sarvesham Santir Bhavatu Sarvesham Purnam Bhavatu Sarvesham Mangalam Bhavatu Samasta Loka Sukhino Bhavantu Sarve Jana Sukhino Bhavantu Samasta San Mangalani Bhavantu. Om Shanti